హాయ్ అండి, వెల్కమ్ టు లలితాస్ వరల్డ్. సమ్మర్ అంటేనే ఆవకాయ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవాళ ఆవకాయ పెడుతున్నాను. ఒక 25 ముక్కలతో ఆవకాయ కలుపుతున్నాను అనమాట. దానికి 3 మ్యాంగో మిర్చి కారం, 3 మ్యాంగో మిర్చి ఆవగుండ తీసుకున్నాను. 1 కేజీ కారం, 1 కేజీ ఆవగుండ, అలాగే 1/2 కేజీ సాల్ట్ అనమాట. అది కూడా రాళ్ళుప్పు ఎండలో ఎండబెట్టి మిక్సీ పట్టుకుని కలుపుకున్నాను. ఇప్పుడు ముక్కలకి కాస్త నూనె పట్టించుకుని కొద్దిగా తీసుకుని ముక్కల్ని కారంలో వేసుకుంటూ కలుపుకుంటూ ముందు ఒక గిన్నెలోకి ఎత్తుతున్నాను అనమాట. అన్నీ కలిపిందల్లా బాగా పట్టించుకుని మొత్తం అన్ని ముక్కలు కూడా ఉప్పు, పులుపు, కారం పట్టేలాగా, ఉప్పు ఆవకుండా కారం పట్టేలాగా అన్నీ మొత్తం అలా కొంచెం ముక్కలు తీసుకుని అలా కారంలో వేసుకుని కలిపి ఒక గిన్నెలోకి ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడేమో సీసాలోకి ఎత్తుతున్నాను. అంటే ఇంకా సీసాలో నొక్కి పెట్టేయాలి కదా. 3 days వరకు మనం దాన్ని డిస్టర్బ్ చేయం, ఉంచుతాం. 3 days తర్వాత మళ్ళీ కలుపుకుంటాం. ఉప్పు, ఆవగుండ, కారం అన్నీ సరిపోయేలేదా చూసుకుంటాం. అందుకని సీసాలోకి ఎత్తి పెట్టేస్తున్నాను అన్నమాట. దీన్ని బాగా నొక్కుంటూ పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని ఓ పక్కకి ఆవకాయని క్లాత్ వేసి కట్టేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మెంతికాయ అంటారు, మా ఆంధ్ర సైడు అంతా మెంతికాయ అంటారు. దానికి ఆవాలు, మెంతులు, ఆవాలు తక్కువ, మెంతులు ఎక్కువ అన్నమాట. 1 వంతు ఆవాలైతే 1/2 వంతు, 1 వంతు మెంతులైతే 1/2 వంతు ఆవాలు వేసుకుని వేయించుకుని బాగాను, నూనె వేయకుండా ఉత్తి ప్యాన్లో వేయించుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. దానికి కారం, ఈ కారం ఏమో కేజీకి తక్కువ, 1/2 కేజీ ఎక్కువగా తీసుకున్నాను. సాల్ట్ కూడా 1/2 కేజీకి 1/2 కేజీకి తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ముక్కలన్నిటికీ నూనె పట్టించుకుని ఆ కారంలో వేసుకుని అన్నీ ఆ పిండికి ముక్కకి పిండి బాగా పట్టేలాగా బాగా కలుపుతున్నాను. నూనె వేసుకుని ముక్కలకి పిండి అద్దేలాగా. దీన్ని మెంతికాయ అంటారనమాట. దీన్ని ఏం చేయాలి ప్రాసెస్ అంటే 3 రోజులు మగ్గబెట్టి బాగా 3 రోజులు సీసాలో పెట్టి ఊరనిచ్చాక తర్వాత కలిపి ముక్కకు ముక్క విడదీసి పిండికి పిండి విడదీసి 3 ఎండలు ఎండనివ్వాలి. బాగా ఎండిపోతాయి అన్నమాట. అప్పుడు దీనికి ఇంగు నువ్వు కాచుకుని పోసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం సీసాలోకి పెట్టేస్తున్నాను. 3 days వరకు దీన్ని కదపం అనమాట. ఆవకాయకి అయితే మామూలుగా మనం రుచికి అన్నీ సరిపోలేదా చూసుకుని ఎత్తి పెట్టేస్తాం. కానీ దీనికి ఇంకా ప్రాసెస్ ఉంది. మెంతికాయకి ఎండబెట్టడం 3 రోజులు, పిండి ఊట విడిగా, ముక్కలు విడిగా బాగా ఎండనిచ్చి, ఇప్పుడున్న ఎండలకైతే 2 ఎండలకైతే ఎండిపోతుంది. ఎండాక ఎత్తి పెట్టుకుని దాన్ని 2 రోజులు బాగా నొక్కి పెట్టేసుకుని అప్పుడు బాగా ఇంగు నూనె కాచుకుని దాన్ని చల్లారాక కలుపుకోవాలి. అది కూడా మీకు నెక్స్ట్ కలిపినప్పుడు చూపిస్తాను. ఎండబెట్టినప్పుడు ఆ ముక్క ఎలా అయిపోయింది అన్నీ కలిపి మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం మెంతికాయ అంతా ఎత్తి అందులో పెట్టేస్తున్నాయి. దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువ షుగర్ ఉన్నవాళ్ళు బేసిక్గా తినచ్చు అనమాట, భయపడక్కర్లేదు. దీనిలో మెంతిపిండి ఎక్కువ కలుపుతాం కాబట్టి మెంతిపిండి పాళ్ళు, దానివల్ల మనకి కంగారు పడక్కర్లేదు. ఎక్కువ తినచ్చా తినకూడదా అని మాత్రం తినచ్చు. బాగుంటుంది, కమ్మదనం వస్తుందన్నమాట. మెంతి పొడి వల్ల బాగుంటుంది చాలా. ఇదండి ఈవేళ నేను ఆవకాయ మెంతికాయ పెట్టాను అన్నమాట. మొన్న ఒకరోజు ఏం చేశానంటే వెల్లుల్లి ఆవకాయ కలిపేశాను. దాని ప్రాసెస్ అంతా ఆవకాయలాగే మనం వెల్లుల్లిపాయలు కలుపుకుంటాం అన్నమాట. వెల్లుల్లి ఆవకాయ అన్నమాట. దానికి ఇంకా మాగాయ పెట్టాలి, చూద్దాం.
అదనమాట మెంతికాయ ప్రాసెస్, ఆవకాయ ప్రాసెస్. ఇగో అన్నీ కలిపేసి